హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్. ఈరోజైతే నేను జొన్న రొట్టె చేస్తున్నానండి. రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు జొన్న రొట్టె. మనం ఆయిల్ వేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. మనం మనం అన్ని ఆనియన్స్ అంతా మసాలా అంతా వేస్తున్నాం కాబట్టి జొన్న రొట్టె అనేది మనకి ఈజీగా వచ్చేస్తుందండి. రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. ఆ ఎండలు అయితే చాలా మండిపోతున్నాయండి. మనం కిచెన్లో కూడా అయితే ఎక్కువ ఉండలేకపోతున్నాం. సో ఏదో ఒకటి మనకి ప్రోటీన్గా, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ అంతా రిచ్గా ఉండేటట్ట ఏదో ఒక ఐటెం చేసుకొని తినడం బెటర్ అండి. ఇప్పుడు మనం జొన్న రొట్టెలో కూడా అన్నీ వేస్తున్నాం కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద డైరెక్ట్గా తీసుకోవచ్చు. మనకి ఇందులో ఏ ఒక చట్నీ కానీ, పికిల్ కానీ, కర్రీ కానీ కూడా అవసరం లేదండి. డైరెక్ట్గా తినేయచ్చు. కావాలనుకుంటే కూడా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా తినేయచ్చు అండి. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా కుకింగ్లోకి వెళ్ళిపోదాము. మనం ముందుగా జొన్న రొట్టెకి 2 కప్పుల జొన్న పిండి తీసుకుంటున్నానండి. కొనుక్కొచ్చిందైనా సరే, మనం ఇంట్లో ఆడిచ్చిందైనా సరే ఏదైనా తీసుకోవచ్చు. మనం ఈ జొన్న రొట్టె అనేది రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి. ఏమంటే కొద్దిగా మందంగా వస్తుంది కదా, బటర్ పేపర్ మీద కానీ, క్లాత్ మీద కానీ ఏ దాని మీద చేసుకుంటాం కాబట్టి త్వరగా చేసుకోవచ్చు, ఎవరికైనా వస్తుందండి. రాదు అనే భయపడే వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇలాగా కొంచెం ఒక చిన్న సైజు ఉల్లిపాయ వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ సన్నగా తరిగి ఇలాగ వేసుకోవాలండి. 2 కప్పులకి సరిపడేంత. అలాగే మనం ఇప్పుడు కొన్ని వేయించి పలుకులుగా చేసుకున్న పల్లీలు వేస్తున్నానండి. ఈ మాత్రము ఎంతో టేస్ట్ ఉంటుందండి. మనం మార్నింగ్ టిఫిన్లోకైనా చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా అయినా చేసి పెట్టచ్చండి. పిల్లలకి సమ్మర్ కదా, అలాగైనా చేసుకోవచ్చు. అలాగే ఒక 2 స్పూన్ల నువ్వులండి. మన ఇష్టం, నువ్వులు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. అలాగే 2 స్పూన్ల పచ్చిశనగపప్పు అండి. 1 గంట ముందు నానబెట్టేసుకోవాలి మనము. ఇలాగా వేస్తే కూడా ఎంతో టేస్ట్ ఉంటుందండి. ఇలాగ జొన్న రొట్టె చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు రెగ్యులర్గా చేసేదండి. ప్రతి సాటర్డే అంటే ఇదే ఉండేది మా ఇంట్లో టిఫిన్ ఈవినింగ్. ఎందుకంటే చాలా మంది ఈవినింగ్ సాటర్డే రోజు ఒక్క పొద్దు ఉంటారు కదా, ఇలా చేస్తుంది. ఇప్పుడు నేను వచ్చేసి పెన్నం మీద షాలో ఫ్రై చేస్తున్నానండి. అలాగే 1 స్పూను జీలకర్ర వేసుకోవాలండి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెము కారం వేసుకోవాలండి. ఆల్రెడీ మిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకుంటే చాలండి. ఇప్పుడు వల్ల బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మనము వేడి నీటితో తడిపేసుకోవడమే అండి. ఇలాగ పెన్నం మీద అయినా చేసుకోవచ్చండి, లేదు అంటే డీప్ ఫ్రైనే కూడా చేసుకోవచ్చు. ఈ జొన్న రొట్టె అనేది మనము పెన్నం మీద అయితే కొంచెం పెద్దగా కొట్టుకోవాలి. డీప్ ఫ్రైకి అయితే కొంచెం మనం చిన్నగా కొట్టేసుకొని డీప్ ఫ్రై అయినా కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. వాటిని వాడప్పులు అనేవాళ్ళండి చిన్నతనంలో. మా అమ్మ ఎక్కువ రెగ్యులర్గా చేసేది అది. ఇప్పుడైతే హాట్ వాటర్ వేసుకొని పిండిని మొత్తం తడిపేసుకున్నాము. అలాగే 1/2 స్పూను పిండికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ వరకు పడుతుంది, ఎక్కువ పట్టదు. నేను తీసుకొని 2 కప్పులే కదా. ఇలాగ హాట్ వాటర్ పెట్టేసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటా తడుపుకోవాలండి. ఫస్ట్ స్పూన్తో తడుపుదాము, వేడిగా ఉంటుంది కదా. తడిపేసుకొని ఒక 10 మినిట్స్ నాననిస్తే బాగా వస్తుందండి మనకి రొట్టె అనేది. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కొంచెం కొద్దిగా వాటర్ వేసుకుంటా మనము మెత్తగా కాకుండా, జారుడుగా కాకుండా కొంచెం ముద్దలాగా వేసుకొని తడుపుకోవాలి. మనం బయట కొన్న పిండి అయితే వాటర్ ఎక్కువ పడుతుందండి, ఇంట్లో ఆడిచ్చింది అయితే అంతగా పట్టదు. ఇప్పుడైతే మొత్తం ముద్దలాగా తడిపేస్తాము. పిండిని అయితే ఇలా తడిపేసుకోవాలండి. మరి మెత్తగా కాకుండా, జారుడుగా కాకుండా కొంచెం ఇలా మనకి అప్పుడే ఇలా తడిపేటప్పుడు జిగట అనేది వస్తుందండి మనకి. అప్పుడు మనకి బాగా నీళ్లు సరిపోయాయని అర్థం అండి. నేను ఇందాక చూపించిన మెషర్మెంట్ కప్పుతో దగ్గర 1.5 కప్పు పైన పట్టినాయండి. ఇది బయట కొన్న పిండి కాబట్టి కొంచెం ఎక్కువ పడినాయి. ఇంట్లోది అయితే అంత ఎక్కువ పట్టదు. ఆడిచ్చిన పిండి అయితే మనకు అప్పుడే తెలుస్తుందండి. ఇలాగా
చేస్తే ముద్ద మనకి ఈ పిండిలో జిగట అనేది తెలుస్తుంది. ఆ స్టేజ్ వరకు తడుపుకుంటే చాలండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ పిండిని అయితే నాననిద్దాము. ఇప్పుడు పిండిని అయితే మనం అరిచేంత పిండి తీసుకొని నూనె అంతా ఇట్లాగా ఈ పేపర్ కట్టించేసి, మనకి భక్షాల పేపర్ అంటారు కదా రాయలసీమ సైడు, ఇదైనా తీసుకోవచ్చు. లేదంటే మనకి బటర్ పేపర్ వస్తుంది, అదైనా వేసుకోవచ్చు. కొంచెం అయితే అంచులు ఇరిగినట్లు వస్తాయండి. మనం ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటా నీట్గా చేసుకోవాలి. ఇలాగ అంత పెద్దగా మనకి మరి అంత మందం కాకుండా పల్సం కాకుండా మీడియంగా తట్టుకోవాలి. ఇవి ఇలాగ మొత్తం తట్టేసుకొని ఎక్కువ ఆయిల్ వేసేసుకొని కాల్చుకోవాలి. అంటే కొంచెం ఆయిల్ అయితే పడుతుంది వీటికి. ఇలా అనుకుంటా మనం రొట్టె అనేది చేసుకోవాలి. మనకి అంత నీట్గా లెవెల్గా వస్తుంది, సైడ్లో అంచులు ఇరిగిపోకుండా. మాత్రం మందం అయితే చాలు. ఇప్పుడు పెన్నం మీద వేసేసుకున్నాము. ఇలాగ చేతిలోకి తీసుకైనా వేసేయచ్చండి, అలాగైనా వస్తుంది. లేదు అంటే మనం పేపర్ మీద ఇలాగ పెన్నం మీద అయినా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు చేతిలోకి తీసుకొని వేస్తున్నాను. ఇప్పుడైతే కాల్ చేసుకున్నాము. పెన్నం అయితే ముందుగానే ఆయిల్ వేసి పెట్టినాను. ఈజీగా చేసుకోవచ్చండి, రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఏం పర్లేదు. మనం మందంగా కొట్టుకుంటాం కాబట్టి ఏం పర్లేదు. ఇవి ఈ జొన్న రొట్టె మసాలా అంతా వేసినాను కాబట్టి మనకి మందంగా వస్తాయి కాబట్టి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. జొన్న రొట్టె రాదు అనే భయపడాల్సిన అవసరం లేదు. ఇలాగా మనము అన్ని రొట్టెలు కాల్చుకొని కొంచెం రోస్ట్గా కాల్చుకోవాలండి. అలాగే కొద్దిగా మళ్ళీ నూనె వేసుకున్నాము. తొందరగా అయితే చేసుకోవచ్చండి. పిండి అయితే తడుపుకొని పెట్టుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ నానితే జొన్న రొట్టె అనేది బాగా వస్తుంది. రోస్ట్గా కాల్చుకోవాలైతే. ఇప్పుడైతే రొట్టె 2 పక్కలు ఇలాగా రోస్ట్గా కాల్చుకోవాలండి. బాగా కాలాలి రొట్టె, లేదంటే కొంచెం పచ్చిగా ఉంటే తినలేము మనము. ఇలాగా బాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా రోస్ట్ అయ్యేంత వరకు కాల్చుకోవాలి. అలాగే ఇంకోటి మీకోసం ఇంకోటి కొట్టి చూపిస్తానండి. ఇప్పుడు ఇంకోటి కొట్టేసుకుందామండి. అలాగే ఇలాగ అనుకుంటా మనకి కొంచెం పల్సంగా ఎంత కావాలంట అంత సైడ్స్ అనేది ఇరుగుతాయి. మనం ఇట్లా అనుకుంటా కొట్టేసుకోవాలండి రొట్టె. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్ ఐటెంకి కూడా బాగుంటుందండి ఇది రొట్టె. డిన్నర్లోకి కూడా చేసుకోవచ్చు. మనకి ఎంత తడితే విరిగిపోకుండా వచ్చేంత వరకు అంత తట్టుకోవచ్చండి. అలా కట్టేసుకొని ఇప్పుడు పెన్నం మీద వేసుకుందాము. నేను ఇలాగే డైరెక్ట్గా తీసేస్తున్నాను. చేతిలోకి వేసుకొని చిన్నగానే ఉన్నాయి కదా, వచ్చేస్తుంది ఈజీగా. ఇది కూడా 2 పక్కల రోస్ట్గా కాల్చుకుందాము. ఇలాగ రెండో రొట్టె కూడా ఇలాగ కాల్చేసుకున్నానండి. ఈ మాత్రం కాల్చుకుంటే చాలు, రోస్ట్గా నీట్గా వస్తుందండి. రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈ జొన్న రొట్టెలు అయితే మందం ఉంటాయి కాబట్టి అన్నీ వేస్తాం కాబట్టి ఇరగదు, నీట్గా చేసుకోవచ్చు. ఎప్పుడైతే అన్ని జొన్న రొట్టెలన్నీ కాల్ చేసుకున్నామో, రొట్టెలు అయితే ఇలాగ అన్నీ కాల్ చేసుకున్నానండి. అన్నీ చక్కగా వచ్చినాయి, నీట్గా కాలిపోయినాయి.
మనకు ఒక దగ్గర దగ్గర 8 రొట్టెల వరకు అయినాయండి నేను తీసుకున్న క్వాంటిటీతో. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా చేయండి. రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి, ఈజీగా చేసుకోవచ్చు. ఈ జొన్న రొట్టె మనం అన్నీ వేసిన మూలాన కొద్దిగా ఆయిల్ వేసి కాలుస్తాం కాబట్టి మనకైతే లోపల కూడా నీట్గా కాలిపోతుంది ఈ జొన్న రొట్టె. ఇప్పుడైతే టేస్ట్ చేద్దామండి. మన ఇష్టం, ఏదైనా పికిల్తో అయినా చేసుకోవచ్చండి. నేనైతే ఇలాగ కొబ్బరి చట్నీ చేసుకున్నాను. ఈ కొబ్బరి చట్నీతో టేస్ట్ చేస్తున్నానండి. సూపర్గా ఉన్నాయండి. మనకి మధ్యలో అక్కడక్కడ పల్లీలు, నువ్వులు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన మూలాన టేస్ట్ అయితే చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. మనం ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా చేసుకోవచ్చు. మనకి పిక్కులు అంటూ ఇంకోటి అవసరం లేదండి. నేనైతే ఈరోజు ఇలాగ కొబ్బరి చట్నీ వేసుకున్నాను. లేదనుకుంటే ఉట్టమైనా తినేయచ్చు. మన ఇంట్లో ఏ ఏ కర్రీతో అయినా కానీ, పప్పుతో అయినా కానీ, ఏ దాంతో అయినా టేస్ట్ చేయొచ్చండి. కానీ ఉట్టిగా చేస్తేనే టేస్ట్ అనేది, దాని టేస్ట్ అనేది తెలుస్తుందండి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.